కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ నుండి ప్రపోజల్ పెట్టామని మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సెక్రటరియట్లో కోమటిరెడ్డి ఉత్తమ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని తెలంగాణలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేయాలని కోరామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆ రెండు చోట్ల ఎక్కడ పోటీ చేసినా 4 లక్షలకు పైగా మెజార్టీ వచ్చే బాధ్యత మేం తీసుకుంటామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీజేపీని, బీఆర్ఎస్ పోటీనే కాదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఎలాగో పోటీలో లేదని, బీజేపీకి 2-3 సీట్లు వస్తాయేమో మాకైతే తెలవదని అన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ తనకు 2,000 కోట్లున్నాయని అన్నాడని, నా పేరు మీద ఎక్కడైనా అన్ని ఆస్తులుంటే అరవింద్కు రాసిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ను ప్రజలు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోకి వచ్చి తాము ఆస్తులు సంపాదించలేదని, ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నామని తెలిపారు. సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా. అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. సారీ అయిపోతుంది ఒకసారి. ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 ఇయర్స్ కాంగ్రెసే ఉంటాం రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ మట్టి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటారు.